నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా చంద్రబాబు గారి బాబు సూపర్ 6 అలాగే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. సో రెండు మేనిఫెస్టోలు మీరు చూశారు. ఇంకా టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా రాలేదనుకుంటే ఆల్రెడీ బాబు సూపర్ 6 అయితే ఉంది. సో రెండు చూసిన తర్వాత ప్రజలు ఎవరి వైపు ఆకర్షితులవుతారు? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెట్టిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మేనిఫెస్టో చూసిన తర్వాత ఫస్ట్ సుధాకర్ గారు, మేనిఫెస్టోల కన్నా పరిపాలకుల విశ్వసనీయత చాలా ముఖ్యమండి. అసలు ఆ మనిషి చెప్తుంది నమ్మినప్పుడే కదా అసలు మేనిఫెస్టోన్స్ కూడా చూసేది, నమ్మేది. గతంలోనే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన ఏది కూడా ఆయన అమలు చేయలేకపోయాడు. ఫస్ట్ ఆయన మీద విశ్వసనీయత కోల్పోయాడు. ఆయన వాళ్ళ బంగారం ఇస్తానన్నా కూడా ఎవడో నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా ఇలాంటి మాటలే చెప్పి నువ్వు మట్టి కూడా ఇవ్వలేదు, ఒక ముంత మట్టి ఒక ముంత నీళ్లు. అటువంటి విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో 23లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కన్నా పైన ఉండాలి కదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఇస్తానన్న దానికన్నా కూడా అంతకన్నా బాగా ఇస్తేనే అదొక మేనిఫెస్టో ప్రజలకు ఆకర్షితంగా ఉంటుంది. ఆయన అసలు ఆల్రెడీ పెన్షన్ 4000కి పెంచుతున్నట్టు ప్రకటించాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 2-3 నెలలకు సంబంధించిన బకాయి కూడా నేను అధికారంలోకి రాగానే ఇచ్చే దాంతో కల్పిస్తానన్నాడు. ఆయన 3000 ఇస్తున్నాడు, మేము 4000 చెప్పాము. చెప్పిన దగ్గర నుంచి అమల్లోకి వచ్చినట్టేనని చెప్పాడు. అంతే తప్ప మళ్ళీ మేము వచ్చిన తర్వాత చివరి 2 సంవత్సరాల్లో ఆయన ఏమంటున్నాడు, 3000 నుంచి 3500 పెంచుతాను, దిగిపోయే లాస్ట్ 2 సంవత్సరాల్లో 250 పెంచుతాడు. ఇప్పుడు చేసినట్టే అట్లా ఇచ్చేది ఎందుకండి. తర్వాత ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకంలో 15 నుంచి 17,000 పెంచుతున్నా అన్నాడు. కానీ పేరెంట్స్ చేతికి వెళ్ళేది 15,000. ఆ 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి తీసుకుంటాను. స్కూల్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైనా ప్రభుత్వాల బాధ్యత. అంతేగాని మళ్ళీ వీళ్ళ దగ్గర సందాలు తీసుకుని ఇస్తున్నప్పుడు ఆ 15,000 చెప్పొచ్చు కదా. ఇది ఎలా ఉందంటే ప్రభుత్వ స్కూల్ని పేరెంట్స్ నడుపుతున్నట్టు ఉంది. బాగా చెప్పారు వీళ్ళు. అసలు మా చిన్నప్పుడు ఇట్లా ఎవరండి, అసలు బోర్డు స్కూల్లో అయితే పైసా ఫీజు ఉండేది కాదండి, అసలు ఫీజే లేదు. అవును, మేము చిన్నప్పుడు సమితి స్కూళ్ళలో చదువుకున్నాం కదా. అయితే జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో చదువుకుంటున్నప్పుడు కూడా ఎంత అండి, 12 రూపాయలు 10 రూపాయలు. అవును, తరగతికి ₹1 చొప్పున అట్లా ఉండేది. అంతేగాని ఇట్లా ఉండేది కాదు. అసలు ఇంకో మాట చెప్పాలంటే 2 రైటర్స్ ఉండేవాళ్ళు ఈ ఫీజు తీసుకోవడానికి. ఈ డబ్బులు ఆ రైటర్స్కి జీతాలకు కూడా రావు, వాస్తవం చెప్పాలంటే. కాబట్టి అసలు ఆ పెట్టకపోవటమే బెటరు. ఏదో ఆ రోజుల్లో ఒక క్రమశిక్షణ కోసం అని పెట్టారు. అవును, అంతే తప్ప ఇది ఏంటండి, స్కూల్ని పేరెంట్స్ దగ్గర తీసుకుని నడపటం. ఇంకా ప్రభుత్వం ఎందుకండి, ఇట్లా ప్రభుత్వాలు మీరే సందాలు ఇవ్వండి పిల్లల తరపునంటే ప్రభుత్వం ఇంకా విద్యాశాఖ మీద చేసే ఖర్చు ఎక్కడ ఉంటుందండి? ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, సూపర్ 6లోనే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ ట్రావెల్ అని పెట్టారు కదండి, బస్సు. ఇప్పుడు ఆయన అసలు ఇంతవరకు దాని ప్రస్తావన ఆయన ఎత్తలేదు. సహజంగా ఇలాంటి మేజర్ అయ్యే తేడా కనపడుతున్నప్పుడు ఎవరైనా కూడా సపోజ్ వికలాంగుల పెన్షన్ 6,000 అని చెప్పాడు, 6,000 పాత బకాయిలు కూడా ఇస్తూ ఉంటున్నారు. అట్లా ప్రతి విషయంలోనూ జనరస్గా ఉండి. ఇంకోటండి, ఇప్పుడు అసలు అన్నిటికన్నా మించి సుధాకర్ గారు వాస్తవంగా మాట్లాడాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వాళ్ళు తీసుకుంటున్న సంక్షేమ పథకాలకి వాళ్ళు పన్నుల రూపంలో కట్టి వాళ్ళు 100 రూపాయలు కట్టి 30 రూపాయలు తీసుకుంటున్నారండి ప్రభుత్వం ద్వారా. అది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరింటికన్నా విందుకి వెళ్తుంటే ఆ విందు అనేది మనం వాళ్ళ ఇంట్లో తినాలి, కానీ మనం తొడకోసి విందుకు భోజనం పెడతానంటే ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు మన తొడ బాధ మనకు తెలుసు, మన తొడ మాంసమే మనం తింటున్నామని. ప్రజలు అదే అడుగుతున్నారు. వీటన్నిటికీ ఇన్నిసార్లు ధరలు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి ఈయన మనకిచ్చే సంక్షేమం ఏముంది? అంతకుముందు తెలుగుదేశం కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 1,000 రూపాయలు ఉంది. 1,000 రూపాయలు ఉంటే ఆయన 2,000కి పెంచాడు ఒకేసారి. నెలకి 250 కాదు, దిగిపోయేటప్పుడు కాదు. ఆయన ప్రభుత్వం ఎక్కగానే జరిగిన లాభం ఏంటంటే డబల్ అయింది, 100% పెరిగింది. మళ్ళీ ఆయన దిగిపోయే టైంకి మళ్ళీ 3,000కి కూడా చేశారు. 2,000 నుంచి 3,000కి 4 ఏళ్ళు పట్టింది. అది కూడా 4 ఏళ్ళ మధ్యలో ఒకటి కొట్టేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు చేశాడు దిగబోయే ముందు. అట్లా ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలు మనల్ని పన్నుల రూపంలో మనకు ధరల రూపంలో వసూలు చేసి ఇస్తున్నాడు తప్ప ఈ సంక్షేమం ఇప్పుడు తెలుగుదేశం కాన్సెప్ట్ ఏం చెబుతుంది? పన్నులు పెంచి ధరలు పెంచి ప్రజలకు సంక్షేమం ఇవ్వటం సంక్షేమం కానే కాదు. అది ప్రజల డబ్బు ప్రజలకు పెట్టడమే. మేము ప్రజల మీద పన్నుల భారం పడినము, ధరల భారం పడినము. తర్వాత ప్రజలకి ఇప్పుడు ఇవాళ ఎలాంటి జీవితం ఉందో దానికన్నా బెటర్ జీవితం
ఇవ్వాలనే అంశం మీదే మేము ఈ ఆర్థిక నిపుణులతో కూడిన కమిటీ వేసి 3 పార్టీల నుంచి ఒక చక్కటి మేనిఫెస్టో సింప్లిఫై చేసి, అంటే ప్రజల మీద ఆర్థిక పడకుండా వాళ్ళ ఇమీడియట్ అవసరాలు తీరాలి, వాళ్ళ ఆకాంక్షలు నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళకు ఉండేటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మేము బడ్జెట్ రూపకల్పన చేస్తున్నాం, సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తున్నాం. దీనితో ఇంకోటి అండి, ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా సరే అండి తన పెట్టుబడుల్ని ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచే ప్రదేశాల్లో పెట్టాలి. దాని నుంచి అద్దులు వస్తాయి. సపోజ్ ఇప్పుడు దేవస్థానాలు ఉంటాయండి ఊళ్ళో, లేకపోతే ఒక మసీదే ఉంటుంది, ఒక చర్చే ఉంటుంది. వాటి నిర్వహణ ప్రతి నెల ఖర్చు ఉంటుందండి. రోజువారీ నిర్వహణకు ఉంటుంది, నెలవారీగా జీతాలు ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఆ దేవస్థానాలు ఏం చేస్తాయండి, వాళ్ళకి వేరే ఆదాయ మార్గం సమకూర్చుకుంటాయి. ఏదైనా షాపులు కట్టించుకోవటమో అట్లా ప్రతి నెల ఇంతో కొంత భూములు ఉంటాయి, ఆ భూముల మీద వచ్చే ఆదాయాన్ని వాడుకుంటారు. అంతేగాని ప్రతిసారి వచ్చిన భక్తుడికల్లా ట్యాక్స్ వేస్తే ఇక భక్తుడు రాడు కదా. అవును, ఇక వెళ్ళిన కాడి మన దగ్గర పిండుతున్నారు రాని. అట్లా మనం ప్రసాదం ఇచ్చే తీర్థం ఇచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఫ్రీగా తీర్థం ఇచ్చినందుకు ఇంత, ప్రసాదం ఇచ్చినందుకు ఇంత వసూలు చేస్తే ఇంకా భక్తుడు ఎక్కడ వస్తాడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. ఇప్పుడు గ్యాస్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వాళ్ళు ఇస్తామని ముందే చెప్పేశారు. అలాంటిది మరి వీళ్ళు అసలు గ్యాస్ ప్రస్తావన లేదు. అనేకమైనటువంటి ఏదైనా కూడా మేజర్ సంక్షేమంకి సంబంధించిన విషయాలు ఏది వాళ్ళు ప్రస్తావించకుండానే సైలెంట్గా ఉన్నారు. వీళ్ళకి 15 ప్రతి మహిళకి, ఇప్పుడు అది కూడా వీళ్ళేమీ ప్రకటించట్లా. ఈ విధంగా వాళ్ళు సైలెంట్ అయిపోయాడండి. గతంలో ఉన్న అంశాలనే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించారు తప్ప తర్వాత బిల్లు విషయాలని సైలెంట్గా అసలు ప్రస్తావించకుండా మేము 2 పేజీలు ఇచ్చామన్నారు. 2 కాకపోతే 40 పేజీలు ఇవ్వు ఏదైనా ఇవ్వగలిగితే. ఇప్పటికే వాళ్ళకి ఆయాసం వచ్చేసిందండి. ఇప్పుడు ట్యాక్స్లు వేసి ప్రజల మీద వ్యతిరేకత వచ్చేసింది. ఇక మనం లైక్ చేయట్లేదు, ఈసారి గెలిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో భయపడ్డారండి. ఎన్నికల కోడ్ రాకముందు పోలీసులు మన పట్టుకెళ్తారు, ప్రభుత్వం మనం వేధిస్తుంది, పెడరెక్కలు ఇరగొట్టి సుధాకర్ లాంటి డాక్టర్నే చంపేసింది, మనం ఎంత అని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ భయం అనేది తగ్గింది. ఇవాళ మన ఎవడు కూడా అరెస్ట్ చేయలేరు. ప్రతిపక్ష పార్టీలకు కూడా వాయిస్ పెరిగింది. ఇవాళ ఏదైనా మీడియా కూడా మన రెస్క్యూకి వస్తుంది. గతంలో అసలు మీడియా కూడా భయపడింది, ఎవరు కూడా ఈయన గురించి ప్రస్తావించలేకపోయారు. ఇవాళ ఆయనే జంకాల్సి వస్తుంది. ఇప్పుడు షర్మిల గారును ఆమె డాక్టర్ సునీత అడిగే ప్రశ్నలు సౌభాగ్యం గారు రాసిన లెటర్లు. గతంలో ఒకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం ఆయనకి బాగా సహాయపడిందండి. అది ప్రతిపక్షాలు వాళ్ళే చంపారనుకున్నారు, ఇంట్లో వాళ్ళు చంపారనేది నమ్మలా. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు చంపింది ఇంట్లో వాళ్ళే వాళ్ళని కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా చెబుతున్నారు. ఆయనే మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని మళ్ళీ ఎంపీగా నిలబెట్టాడు. ఇలాంటి హంతకుడికి మీరు ఓటేస్తారా అన్నప్పుడు ప్రజలందరూ ఆలోచనలో పడతారు కదండి. సొంత ఇంట్లోనే వ్యతిరేకత వచ్చినప్పుడు సొంత తల్లి వాళ్ళ విజయం గారు ఏదండి కిందసారి నా బిడ్డ కాదు మీ బిడ్డ, మీరు ముఖ్యమంత్రి చేయండి, రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పిన విజయం గారు ఏరి, ఆ బైబిల్ ఏది? అట్లా ఈయన ప్రజల యొక్క ఫస్ట్ విశ్వాసం కోల్పోవటం అనేది పెద్ద నష్టం అండి. ఇక ఆ వ్యక్తి నిజం చెప్పినా కూడా ఎవడు నమ్మడు. ఒక్కసారి నమ్ముతారు ఎవరైనా. నువ్వు మొదటిసారి నమ్మినందుకు నవద్రోహాలు చేసావు జనాన్ని. నవరత్నాలు కాదు నువ్వు ఇచ్చింది, నవద్రోహాలు జరిగినాయి. ఇవాళ ఇక నిన్నైతే నమ్మే పరిస్థితి లేదు. తరతరాలు కూడా వాళ్ళు చెబుతారు పలానా వ్యక్తి మాత్రం ఎప్పుడన్నా పోటీ చేసినా మీరు ఎవడో ఓటు వేయొద్దు బిడ్డ, మేము పడ్డ బాధలు ఇంత అంత కాదు, ఆ ఫలానా వ్యక్తి ప్రభుత్వంలో అనే ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాము. నీ పక్కన చేరిన వాళ్ళు కూడా అందరూ అలాంటి వ్యక్తుల్ని చేర్చుకున్నావు. కాబట్టి ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలంటే ప్రత్యర్థుల్ని ఎదురెక్కుని పోరాడి కొట్లాడుకుని చంపుకున్న చరిత్ర ఉంది, కానీ సొంత ఇంట్లో కోల్డ్ బ్లడెడ్గా కుట్ర చేసి చంపిన చరిత్ర కూడా ఈయనే నెలకొల్పాడు. ఆ విధంగా కూడా కుటుంబానికి కూడా ఒక అప్రదిష్ట తీసుకొచ్చాడనే కదా కుటుంబ సభ్యులందరూ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అలాంటి అప్రదిష్ట పొందిన వ్యక్తి రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలిస్తాడు? రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేశాడు. ప్రజలు కూడా గమనించుకున్నారు అందరూ. కాబట్టి మేలో జరిగే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఖచ్చితమైన గుణపాఠం చెప్తారు సుధాకర్ గారు.